హలో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మన కాలేజ్లో రైట్ స్టేట్ యూనివర్సిటీలో హోలీ ఈవెంట్ సెలబ్రేషన్ ఉంది. బట్ వర్షం అయితే పడుతుంది. హోలీతో పాటు సోలార్ ఎక్లిప్స్ కూడా చూపిస్తాం. తెలుగులో చెప్పాలంటే సంపూర్ణ సూర్యగ్రహణం అనమాట. అండ్ మధ్యాహ్నం 3 గంటలకు మొత్తం ఇట్లా చీకటి అయిపోయింది, ఒక 10 నిమిషాలు అనమాట. సో మొత్తం బ్లాగ్ కంప్లీట్గా చూడండి. అంటే మనకు హోలీ అయిపోయి చాలా డేస్ అయింది, ఇప్పుడు ఎందుకని అనుకోవచ్చు. బట్ ఇక్కడ క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి మనకు హోలీ అనేది ముందు కండక్ట్ చేయరు. సో తర్వాత లేట్ సమ్మర్స్లో ఇక్కడ కండక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ సమ్మర్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అప్పుడప్పుడు చల్లగా ఉంటుంది, అప్పుడప్పుడు వర్షం పడుతుంది. అండ్ ఇప్పుడైతే వర్షం పడుతుంది. మరి వర్షంలోనే హోలీ ఆడాలి. సో తప్పదు, ఎందుకంటే తర్వాత అంటే అందరికి ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ మంత్ ఇస్ లాస్ట్ కాబట్టి అందరికి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి. అండ్ దిస్ ద రైట్ టైం బిఫోర్ ద ఎగ్జామ్స్. మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోతే అందరు ఎవరు కూడా ఉండరు, మ్యాక్సిమం చాలామంది ఇంటికి వెళ్ళిపోతారు, లేకపోతే సమ్మర్ కోర్సెస్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి కాబట్టి వెకేషన్స్కి వెళ్ళిపోతారు, ట్రిప్స్ వెళ్తారు. సో దిస్ ఈస్ ద లాస్ట్ ఈవెంట్ ఆఫ్ ద ఇయర్ అంటే ఈ అకాడమిక్ ఇయర్కి. ఫస్ట్ చాలా తక్కువ మంది ఉండే, సో మేము మాత్రమే ఇలా స్టార్ట్ చేసాం అనమాట. బట్ తర్వాత టైం అవుతున్న కొద్దీ ఎక్కువ మంది అయితే పెరగడం అనేది జరిగింది. నన్ను చూడండి, మొత్తం బకాసురు రాక్షసుడు లాగానే కనిపిస్తున్నాను మొత్తం. సోషల్ మీడియాలో పోస్ట్ చేయని వీడియో అంటే తీశాను, బట్ నా మీదే కలర్ వేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసి వాటర్లో డ్యాన్స్ ఏమైనా చేస్తున్నారు, అట్లా కాదు. కలర్ ఐస్లో ఏమైనా పడిపోయినప్పుడు, ముక్కులోకి అట్లా వెళ్ళిపోయినప్పుడు వాష్ చేసుకొని వాటర్ అనమాట. సో నాకు కూడా 2 సార్లు కలర్లోకి అయితే పోయింది. సో నేను కూడా వెళ్ళి వాష్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ గేమ్స్ అనేది కూడా కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో గేమ్స్లో అంటే లైక్ ఇద్దరు కలిసి ఒక కోఆర్డినేషన్ తోటి వాక్ చేయాలి కదా. సో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ప్రాక్టీస్ అయితే రియల్ కాంపిటీషన్ ఉంది. సో విన్నర్స్కి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ నేను అక్కడ మొత్తం అయ్యేంత వరకు తెలియను, నేను నాకు వచ్చి వర్క్ ఉండడం వల్ల వచ్చేసాను అనుకోండి. వీళ్ళిద్దరు మనోళ్ళే, కుంటుకుంటూ నడుస్తున్నట్టుంది. కుంటుకుంటూ వీళ్ళిద్దరే కాదు, అందరు అలాగే నడుస్తున్నట్టుంది. నా ఫోన్ తోటి ఫోటో తీసుకుందామని ఫోన్ తీసుకున్నారు, బట్ నా మీద ముందే ప్లాన్ చేసి వచ్చారనమాట. బట్ నేనైతే లోపల పడలేదు, జస్ట్ అలా అందులో నుంచి బయటకు వచ్చేసాను. సో డన్ విత్ హోలీ ఈవెంట్. చూడండి, ఒక్కొక్కరం రాక్షసులు లాగా ఎలా ఉన్నాము. అసలు ఓన్లీ కలర్స్ అనుకున్నాం, బట్ వాటర్లో అయితే ఇలా అయిపోయింది ఫేస్ అంతా, మొత్తం బాడీ అంతా. మళ్ళీ కార్ సీట్ కలర్ అంటుందా అని భయం. ఇక అంటీగా ఏం చేయలేము, వెళ్ళాల్సిందే కార్లో. నడుచుకుంటే వెళ్ళలేను, చాలా చల్లగా ఉంది. అసలు ఫింగర్స్ పని చేయట్లేదు అనమాట. యా చూడండి గైస్, ఇలా అయిపోయిన ప్యాంట్, షూస్ కూడా అలాగే ఉంది అనమాట నా పరిస్థితి. మనీ సో గైస్, ఇందాకే హోలీ ఆడి వచ్చాను కదా. సో కలర్ ఇంకా పోలేదు, హెయిర్లో అలాగే ఉంది. అలాగే హ్యాండ్స్ ఇంకా చూడండి ఎల్లో కలర్, ఇంకా నెయిల్స్లో కూడా. ఇప్పుడు నేను కొంచెం వర్క్ మీద బయటకు వెళ్ళాలి. సో అర్జెంట్ వర్క్ కాబట్టి అయినంత వరకు క్లీన్ చేసుకున్నాను. ఈరోజు వచ్చేసి సోలార్ ఎక్లిప్స్ ఉందన్నమాట. ఆఫ్టర్ 54 years ఒకసారి వస్తుంది అనమాట. అంటే లాస్ట్ టైం వచ్చింది 54 years ముందు. సో దాని తర్వాత ఇప్పుడే వస్తుంది. అండ్ మనకు గ్రహణం అంటే ఇండియాలో తెలుసు కదా, అందరు ఇంట్లో కూర్చుంటారు. బట్ ఇక్కడ పీపుల్ ఆర్ వెయిటింగ్ అనమాట, ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు చూద్దామని. సో ఇంకా కొన్ని అవర్స్ ఉంది. సో ఐ థాట్ ఆఫ్ షూటింగ్ బ్లాగ్ క్యాంపస్లోకి వెళ్ళి, అండ్ అది ఒకసారి చూపిద్దామని, ఎందుకంటే ఈవెంట్ జరుగుతుంది కాబట్టి. బట్ కార్ రిపేర్ ఉండడం వల్ల నేను మార్నింగ్ అయితే ఇక్కడ షెడ్కి రావడం జరిగింది. వాళ్ళు ఇంకా లేట్ చేస్తున్నారు. అంటే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ పార్ట్ దొరకకపోవడం ఏదో ఒకటి అలా అవుతుంది. సో మేబీ సోలార్ ఎక్లిప్స్ ఈవెంట్ మిస్ అయిపోతాను నేను ఇక్కడ నుంచి చూస్తానేమో. గైస్, మధ్యాహ్నం 3 గంటలకు మొత్తం చీకటి అయిపోయింది. ఇక్కడ లైట్ ఆన్ అయింది చూడండి. ఇంకా ఫోన్లో మీకు డార్క్ కనిపిస్తుంది, కానీ ఇంకా చాలా ఎక్కువ అంటే చీకటి అయిపోయింది, చాలా చీకటి అయిపోయింది. ఈవినింగ్ 8:30 అట్లా అయినట్టుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇప్పుడు చూడొచ్చు అన్నమాట సంపూర్ణ గ్రహణం. మనం ఇండియాలో ఎప్పుడు టీవీలో చూస్తుండే, బట్ ఇక్కడ నిజంగా కళ్ళతో చూస్తుంటే అసలు అది మామూలుగా లేదు, వేరే లెవెల్ అనుకోండి.
సో గైస్ చూసారు కదండి, ఇది ఒక మినీ బ్లాగ్ అనమాట, జస్ట్ షార్ట్ బ్లాగ్ ఎలా హోలీ సెలబ్రేట్ చేసుకున్నాం అనేది. సో మీరు ఎప్పుడన్నా చూడండి, యూఎస్లో హోలీ అంటే హోలీ రోజు అస్సలు రాదు, హోలీ తర్వాతే వస్తుంది. అసలు ఎందుకంటే ఇక్కడ క్లైమాటిక్ కండిషన్స్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ బ్లాగ్ అండ్ సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్ గైస్.